కైలాస ప్రాంగణంలో భోళాశంకరుణ్ణి వేద మంత్రోచ్చారణతో అర్చించాల్సిందిగా కీసరగుట్ట శ్రీ వెంకటేశ్వర వేద సంస్కృత పాఠశాల విద్యార్థులను సవనీయంగా కోరుతున్నాం. గణపతి కుంభవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం మేధగోత్యశ్యామరయగుణైవ సువీరం అస్యామవాచమభివాజయంతో శ్యామద్యం నమజరాచరంతే శ్రేష్ఠయ్య విష్ఠభారతాగ్నేద్యుమంతమాభరా వసో పురస్పృహగారయం శశ్మితానస్తన్యతూలోచనస్థా అజరేభిర్యానదద్భిర్యవిష్ఠః పావకః పురుతమః పురోణి పృథూన్యగ్నిరనుజాతి భర్వన్నే ఆయుష్టే విశ్వతో దధతయమగ్నిర్వరేణ్యః పునస్తే ప్రాణ ఆయతి పరాయక్ష్మగో సువామినే. మహాసహస్రావధాని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ గరికపాటి నరసింహారావు గారికి కోటి దీపోత్సవ వేదిక సాదర స్వాగతం పలుకుతోంది. మాతృదేవోభవ. హిందూ ధర్మంలో ఉండే విశిష్టత దేశంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి తెలుగువారి నగరంలో కోటి దీపాల కాంతులతో ప్రకాశిస్తోంది. ఏమిటి సనాతన ధర్మం, హిందూ ధర్మం ప్రత్యేకత అంటే, ఇక్కడ ఎంతమంది మనం ఎన్ని దీపాలు పెడుతున్నామో దేవుడు కూడా అన్ని రూపాలతో వెలుగొందుతాడు అని మనం విశ్వసిస్తాం. ఈవేళ ఆశ్చర్యకరంగా భక్తి టీవీ యొక్క ప్రభావంతో, కోటి దీపోత్సవం యొక్క ప్రభావంతో తెలుగునాట 2 రాష్ట్రాల్లోనూ తెలుగువారు ఉన్నటువంటి ప్రదేశంలో ప్రపంచమంతటా కూడా ఒక కార్తీక మాసమే కాదు 365 రోజులు దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, తెలుగునాట మొత్తం ఇదివరకు నాస్తికంగా ఉండే కొంత వాతావరణం కూడా ఆస్తికంగా మారిపోయింది భక్తి టీవీ కారణంగా. ఉదయం లేవగానే పెట్టవలసింది భక్తి టీవీ, చూడవలసింది భక్తి టీవీ. ఆ కార్యక్రమాలు చూడాలి, ఆ ప్రవచనాలు వినాలి, ఆ ప్రత్యక్ష ప్రసారాలు చూడాలి అనేటువంటి ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది. అంతే, టీవీలో కార్యక్రమాలు నడపడమే కాకుండా ధార్మిక సమ్మేళనం రూపంలో అపూర్వంగా 11-12 మంది స్వామీజీలని, శిఖరప్రాయులైనటువంటి వారిని పిలిపించి మనకి దర్శనం ఏర్పాటు చేశారు. ఆ పైన తిరుమల మనదే అనే కార్యక్రమంలో తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద భక్తి ప్రపత్తులు పెరిగే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అలాగే 1,00,000 దీపోత్సవంతో మొదలుపెట్టి ఇప్పుడు వరుసగా 4 ఏళ్లుగా దాన్ని కోటి దీపోత్సవంగా పెంచి చేస్తూ ఉన్నారు. ఇంటింటా దీపావళి వెలగడానికి భక్తి టీవీ కారణమవుతోంది. ఇది పెరిగింది అనడానికి ఉత్సవం. మనం ఆశించవలసింది, మనం కోరుకున్నది జరిగింది. కైలాసాధిపతి భక్తి టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి, మహానాయకుడి దగ్గర నుంచి భక్తి టీవీలో మంచినీళ్లు మోసేవారి వరకు అందరికీ కైలాసాధిపతి అందించినటువంటి ఆశీర్వచనంగా దీన్ని మనం భావించాలి. భూమి ఆకర్షణ శక్తిని 1000 కిరణాల రూపంలో భూమిని ఆకర్షిస్తూ ఉంటుంది ఒక శక్తి, అదే ఆదిశేషుడు. కాబట్టే బలరాముడికి కృష్ణావతారంలో బలరాముడికి సంకర్షణ అనేటువంటి పేరు వచ్చాయి. అనేక రకాల ఆధ్యాత్మిక రహస్యాలన్నీ ఉన్నాయి. పామైనా, తేలైనా, ఏదైనా అన్నీ భగవత్ స్వరూపాలే. ఒకే ఒక భగవత్ శక్తి అంతటా నిండి ఉంది. అది అనేక రూపాలు ధరిస్తుంది. ఇక్కడ విద్యుత్ శక్తిని మనం చూస్తూ ఉన్నాం. భక్తి టీవీ యాజమాన్యం తుమ్మల నరేంద్ర చౌదరి గారు ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటు మనం చూస్తూ ఉన్నాం. కలియుగ వైకుంఠం ఇక్కడికి దించేశారు, భూ కైలాసాన దించేశారు అన్నట్టుగా ఏర్పాటు చేశారు. ఆ చుట్టూ ఆ స్వాగత ద్వారాలు అవి చూస్తుంటే మనకేదో ప్రాచీన కాలంలో మాయాబజార్ లాంటి పౌరాణికమైనటువంటి సినిమాల్లో ఎప్పుడైనా స్వర్గాన్ని చూపించాలంటే ఇలాంటి ద్వారాలే ఏర్పాటు చేసేవారు. ఇందాక నుంచి వచ్చి కూర్చుంటే నాకు అక్కడే కూర్చున్నట్టుగా ఉంది అనిపిస్తోంది. వేరే స్వర్గ సుఖాలు ఏమీ అవసరం లేదురా అన్నట్టుగా అంత వైభవంగా అలాగా కోలాటం ఆడుతూ ఆ బృందం వాళ్ళంతా అలా తిరిగి వచ్చారు. ఎక్కడా ఇన్ని వేల మంది ఇక్కడ కూర్చున్నా క్రమశిక్షణకి లోపం రాలేదు అంటే భక్తి టీవీ యాజమాన్యం యొక్క గొప్పదనం. ఆ సిబ్బందిలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతని భగవత్పరమైన బాధ్యతగా భావించి
సహకరిస్తున్నటువంటి గొప్పదనం అండి. నిజంగాను ఇవాళ ప్రతి ఏటా ప్రతి ఇంట్లో మనం గుర్తుపెట్టుకోవలసిన విషయం ఇది. భక్తి టీవీ వచ్చాక మన జీవితాలు ఎలా మారాయి. ఇవాళ మన రోజువారీ మాటల్లో, మన ఇళ్లల్లో మాట్లాడుకునే మాటల్లో పూర్వం రామాయణ భారతాల ప్రసక్తి వచ్చేది. ఇవాళ భక్తి టీవీ ప్రసక్తి వస్తుంది. టీవీలో ఎలా చెప్పారు, భక్తి టీవీలో ఎలా చెప్పారు, భక్తి టీవీలో ఎలా చెప్పారని. అంతగా తెలుగువారి పలుకుబడిలో ఒక గోంగూర పచ్చడి, ఒక ఆవకాయ లాంటివి ఎలా పదార్థాలు అయిపోయాయో, కలగలిసిపోయాయో, భక్తి టీవీ ఆ రకంగా తెలుగువారి జీవితాల్లో కలగలిసిపోయింది ఇవాళ. అందుకని మన హిందూ ధర్మాన్ని కాపాడుతున్నటువంటి ఎందుకు విశిష్టత ఇంత పని చేస్తున్నారు. ధర్మం యొక్క విశిష్టత ఏమిటి అంటే భయం పోగొట్టడం కోసం, భక్తి కలిగించడం కోసం ఎన్ని ఉపాయాలు చేస్తారో మీరు ఆలోచన చేయండి. అవన్నీ కూడా మనలో ఉండే భయాన్ని పోగొట్టాలి, భక్తిని కలిగించాలనేటువంటి ఉద్దేశంతోనే. అలాగే ఇవాళ 1,000,000 దీపాలు ఏర్పాటు చేసుకోబోతున్నాం. త్వరలో యతీశ్వరులు రాబోతూ ఉన్నారు. వారు ఇక్కడ అఖండ దీపారాధన చేయగానే మనమంతా 1,000,000 దీపాలు పెట్టుకుంటాం. ఏమిటి దీపం రహస్యం? దీపం వెలిగించేటప్పుడు మనం తప్పనిసరిగా చదవాల్సిన శ్లోకం, దాని అర్థాన్ని గమనిస్తే దీపం ఎంత ప్రయోజనకరమో, ఎంత ప్రతిభావంతమో అర్థమవుతుంది. దీపం జ్యోతిః పరం బ్రహ్మ, దీపం సర్వతమోపకం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీప నమోస్తుతే అని ఇప్పుడే కాదండి, ఈ రోజే కాదండి, ఈ 15 రోజుల ఉత్సవాల సంరంభాన్ని మీరు మనస్సులో పెట్టుకుని ప్రతిరోజు మీ ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ శ్లోకం చదువుకోవాలి. మరి భక్తి టీవీ 1,000,000 దీపోత్సవ వేదిక ద్వారా సర్పదోష పరిహార పూజల్ని మనం చేసుకోబోతున్నాం. ఓం గణానాన్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నో దివిశ్చేదసాదనో శ్రీమన్మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతో శ్రీమహాసరస్వత్యై నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః. గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వేదమాతస్య వర్తని మురారుస్వస్య బృహతః వేదాయే అధ్యాసాతే శ్రీవేదపురుషాయ నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం నాగరాజాయ నమః. 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 ఈ నామాన్ని చెబుతూ ఒక్కొక్క అక్షతలు మీరు ఆ పుట్ట దగ్గర పూజ చేస్తూ ఉండండి అమ్మా. ఓం నాగరాజాయ నమః. ఓం భవాయ దేవాయ నమః. ఓం నాగరాజాయ నమః. ఓం శర్వాయ దేవాయ నమః. నాగరాజాయ నమః. ఈశానాయ దేవాయ నమః. నాగరాజాయ నమః. ఓం పశుపతయే దేవాయ నమః. నాగరాజాయ నమః. రుద్రాయ దేవాయ నమః. ఓం నాగరాజాయ నమః. రుద్రాయ దేవాయ నమః. ఓం నాగరాజాయ నమః. ఓం భీమాయ దేవాయ నమః. ఓం నాగరాజాయ నమః. ఓం మహతో దేవాయ నమః. ఓం నాగరాజాయ నమః. ఓం నాగరాజాయ నమః. ఓం అనాయ స్వాహ. ఓం జ్ఞానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. బ్రహ్మణే నమః. మధ్యే మధ్యామృతపాణీయ ఉత్తరాభోజనం హస్తవృక్షాలను పాదవృక్షాలను ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం భోగే ఫలే సకర్పూర నాగవల్లి కలయేదో ముక్తాచూర్ణమాయుక్తం తాంబూలం ప్రదక్షిణాసహిత తాంబూలం సమర్పయామి. సువర్ణ పుష్పదక్షిణాం సమర్పయామి. అధ నీరాజనో. ఓం హిరణ్యపాత్రం అమ్మ నాగదేవతకి ఆరతి జరుగుతోంది. మీ చేతులతోనే గంటను మోగిస్తూ ఉండండి. గట్టిగా మోగించాలి. సర్పభయాలు దోషాలన్నీ పోవాలి. ఓం సంఘోరే సమస్తన్ మంగళాని భవంతో నిత్య శ్రీరస్తో నిత్య సర్వమంగళాని భవంతో. ఆనందకర్పూర దివ్య నీరాజనం సమర్పయామి. నమస్కరోమి రక్షాంధారయామి. అందరూ కూడా 2 చేతులతో హారతి కళ్ళకద్దుకోండమ్మా. జై బలో నాగదేవత భగవానికి. నాగరాజ
నాగరాజ భగవానికి భోళాశంకర భగవానికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసి ఆ పుట్ట దగ్గర ఉన్న కొద్దిగా మట్టిని తీసుకొని పుట్ట బంగారాన్ని తీసుకొని అలా చెవులకి అలా అద్దుకోండి, కొద్దిగా బొట్టు పెట్టుకోండి. ఓం అపరాధ నమస్కారం క్షమాపణ నమస్కారం సమర్పయామి. అనేన సర్పదోష నివారణ నాగదేవతా పూజన సర్వం శ్రేయత్లో నాగదేవతా దివ్యచరణారవిందార్పణమస్తు. వ్రతం సువ్రత ఫల సిద్ధిరస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. నాగదేవతా భగవానికి జయ బలో, భోలా శంకర భగవానికి జయ బలో, భవానీ మాతా की, दुर्गांबिका माता की जय. जय नागदेवता भगवान की. सृष्टिसारं विधि विधि लिखितं मोक्षदक्षं सुभिक्षं गंगांगं दिव्यलिंगं गजमुख विनुतं सान्नपूर्णा समक्षम्. ఈ కోటి దీపోత్సవ వైభవం గురించి సంక్షిప్తంగా మాట్లాడాల్సిందిగా ఈనాటి మా విశిష్ట అతిథి పాట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ ఎల్ నరసింహారెడ్డి గారిని కోరుతున్నాం. శ్రీ 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 రామానుజరెడ్డి చిరంజీవి స్వామివారు, అలాగే శ్రీ అహోబిల జీర స్వామివార్ల పాదపద్మాలకు నమస్కారం. శ్రీ రామేశ్వరరావు గారి దంపతులు, శ్రీ నరేంద్ర చౌదరి గారి దంపతులు, వారి తల్లిగారు, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరూ, వేద పండితులు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న అందరి సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. కార్తీక పౌర్ణమి దీపాలు వెలిగించుకోవడం మామూలుగా అది వ్యక్తిగత విషయంగా పరిగణించబడేది. దాన్ని నరేంద్ర చౌదరి గారు, వారి దంపతులు, కుటుంబం భక్తి టీవీ మాధ్యమంతో ఒక కొత్త ఊపునిచ్చి దీన్ని సామూహిక కార్యక్రమంగా ఒక 4 సంవత్సరాల కింద రూపొందించి ఇవాళ ఈ స్థితికి తీసుకొచ్చినారు. అది చూస్తే అలంకరణ కూడా దేవాలయాల ప్రతీకలు, వేద మంత్రోచ్చారణ, రకరకాల నిమగ్నమైన పూజలతో జరుపుకునే ఈ ఏర్పాటు చేసినారు. అది ఇక్కడ భక్తి టీవీ లాంటి సంస్థలు చేయడం వల్ల మనకి ఇంట్లో ఏమాత్రం కొంచెం ఇబ్బంది ఉన్నాయి ఇట్లాంటి సామూహిక కార్యక్రమాలు చేసుకోవడానికి వీలు కలిగింది. దీపాన్ని దీపంతో వెలిగించమంటారు. అట్లాగే ఇది నరేంద్ర చౌదరి గారి వారిది మొదటి దీపం అయింది. ఆ దీపంతో ఇంకో ఎన్నో దీపాలు వెలుగుతున్నాయి. ఈ పరంపర ఇట్లాగే కొనసాగాలని ఆశిస్తూ మనందరికీ ఆ భగవంతుడు పరమశివుడు, శ్రీమన్నారాయణుడు, శివకేశవులు మన జీవితాలను అర్థవంతంగా తీర్చిదిద్దడానికి ఆశీర్వాదాలు ఇస్తారని ఆశిస్తూ మనందరం ఇప్పటికీ కొంచెం కాలాతీతమైంది. స్వామివారి ప్రవచనం కాగానే ఒక పెద్ద ఎత్తున ఒక ఉత్సవ రూపంలో దీపారాధన జరుగుతుంది. దానికోసం వేచి చూద్దాం. నమస్కారాలు, అందరికీ శుభం కలుగా. అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మై హోమ్ గ్రూప్ అధినేత, ధార్మిక తత్పరులు శ్రీ జూపల్లి రామేశ్వరరావు గారిని ఈ కార్తీక మాస వైశిష్ట్యం గురించి, భక్తి టీవీ కోటి దీపోత్సవం గురించి 2 మాటలు మాట్లాడవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీర స్వామివారి శ్రీచరణాలకు సాష్టాంగ ప్రణామాలు తెలియజేసుకుంటూ, అలాగే పెద్దలు శ్రీ 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 అహోబిల రామానుజ జీర స్వామివారికి శ్రీపాదపద్మములకు నమస్కారాలు తెలియజేసుకుంటూ,
శ్రీ నరసింహారెడ్డి గారు మాజీ పాట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్, మిత్రులు, ఈ యొక్క కార్యక్రమానికి కారకులు శ్రీ నరేంద్ర చౌదరి దంపతులకు, అలాగే ఈ యొక్క కోటి దీపోత్సవానికి ఏర్పాట్లు చేసినటువంటి భక్తి ఛానల్ స్టాఫ్ అందరికీ, ఇక్కడికి విచ్చేసిన భగవద్బంధువులందరికీ స్వాగతం తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్తీక మాసం మనకు ఎంతో ఆరాధ్యమైనటువంటి పండుగ. ఈ యొక్క కార్తీక మాసంలో ఆ శ్రీమన్నారాయణుడు పాల సముద్రంలో యోగ నిద్రలో నుంచి ఈ యొక్క సృష్టి కార్యక్రమాన్ని మొదలుపెట్టడానికి ఉపకరించినటువంటి రోజు. ఆ రోజు వారి యొక్క దర్శనానికి దేవతలందరూ ఆ యొక్క వారి దర్శిస్తూ ఈ యొక్క కార్తీక దీపం పండుగ అక్కడి నుంచి స్వామివారు దీని గురించి సౌకర్యంగా భక్తకోటికి తెలియజేస్తారు. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ విచ్చేసినటువంటి వేల మంది భక్తులే కాకుండా ఈ యొక్క భక్తి టీవీ మాధ్యమం ద్వారా కోటాను కోట్ల భక్తులు మన దేశ విదేశాల్లో కూడా ఈ యొక్క పండుగను ఆస్వాదిస్తున్నారు. అందుకు వారికి పరిపూర్ణ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీమన్నారాయణ. శ్రీ 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 త్రిదండ్రి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి వారిని అనుగ్రహ భాషణ సహిత ఆశీస్సులు అందించవలసిందిగా సభక్తిపూర్వకంగా కోరుతున్నాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఈనాటి నుంచి ఈ భాగ్యనగరానికి ఆధ్యాత్మిక కాంతిని ప్రసాదించే కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఈ ప్రాంగణంలో శ్రీమాన్ నరేంద్ర చౌదరి దంపతులు భక్తి టీవీ ద్వారా అందిస్తున్నందుకు ముందుగా వారికి మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఆ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకోవడానికని ఎంతో శ్రద్ధతో వచ్చిన మీ అందరికీ మంగళాశాసనాలు చేస్తున్నాం. వారిలో ఉండేటటువంటి మంచి కార్యం చేయాలి అనే ఒక శ్రద్ధ, ధర్మాన్ని 10 మందిలోకి తీసుకొని పోవాలనేటటువంటి మంచి ఆచరణను అందరికీ అందించాలి అనే ఒక ఉత్సాహం కాస్త ఆలస్యమైనా మేము ఇక్కడికి వచ్చేటట్టు చేసింది. ఈ భక్తి టీవీ వారి ద్వారా చక్కటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఒక రకమైనటువంటి స్థాయిలో ఉండేటువంటి వారికి ఈ రకమైనటువంటి దీప ప్రజ్వలన ద్వారా మంచి మానసమైనటువంటి ఒక ప్రేమ పరిపాకమై అది భగవంతుణ్ణి చేరగలిగేటట్లుగా తీర్చిదిద్దాలి అని ఇంత మంచి ఏర్పాటు చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క రకమైనటువంటి అందాలు సంతరించుకుంటోంది. మొదటి ఏడాది ఏదో క్యాజువల్గా వారు ప్రారంభం చేసినా అది ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క రకమైనటువంటి ఇంప్రూవ్మెంట్ వారు దీంట్లో చేస్తూ అద్భుతంగా దీన్ని అందిస్తున్నారు. క్రమము సరి అయినటువంటి రీతిలో దీన్ని చక్కగా చేయగలిగేటటువంటి వారి యొక్క ఉత్సాహం అది సరి అయినటువంటి దిశలో చక్కగా సాగుతూ మరింత పైకి వారిని తీసుకువెళ్ళాలి అని మనందరికీ కూడా ఈ వెలిగించే దీపాల ద్వారా అది మన గృహాల్లో కూడా చక్కగా వెలిగించుకుంటూ మంచి సంపదలని మనకి తెచ్చి ఇవ్వాలి అని ఆశిస్తూ అనేక మంగళాశాసనాలు మనం చేస్తున్నాం శ్రీమాన్ చౌదరి దంపతులకి. అలానే
ఈ పూట ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులకి, ఈ కార్యక్రమాన్ని చక్కగా అందుకుంటూ ఉండేటటువంటి మీ అందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తూ శ్రీమాన్ చౌదరి దంపతులని ఈ మంగళాశాసనాలు స్వీకరించి ఆ తర్వాత పై కార్యక్రమాన్ని నడిపించమని ఆహ్వానిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. నటరాజుకి నట భంగిమవో కీర్తన తోంతన శంకరునికి సంకీర్తనవో. శ్రీ 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 పూజ్య గురువులు త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి వారి కర కమలములచే ఈ కార్తీక దీప ప్రజ్వలన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం. భక్తులకు మనవి, గురుతుల్యులు మొదట కార్తీక దీపాన్ని వెలిగించిన అనంతరం ఒకసారి నమస్కారం చేసిన తర్వాత మాత్రమే మీరు వెలిగించాలి, ముందుగా ఎవరు వెలిగించొద్దు. ఇది కార్యక్రమ నియమం. అలాగే శ్రీ అహోబిల రామానుజీయర్ స్వామి వారిని కూడా ఈ కార్తీక దీప ప్రజ్వలనలో పాల్గొనవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. శంకరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కరరారా. ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర నావేరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఆకాశలింగమై ఆవహించరా ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి జడదని వదిలించరా. శ్రీవాయులింగమై సంచరించరా అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా. భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికారా వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా. జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా.
అభివందనం సమర్పించవలసిందిగా మా చైర్మన్ దంపతులు గారిని కోరుతున్నాం. సర్వేశ్వరుణ్ణి వేద మంత్రోచ్చారణలతో అర్చించాల్సిందిగా సికింద్రాబాద్కు చెందిన శ్రీ భ్రమరి సూర్యప్రకాశ విజయశంకర వేద పాఠశాల విద్యార్థులను కోరుతున్నాం. అజ్ఞానాంజాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. షణ్ణో మిత్రః శం వరుణః. ఓం శాంతి శాంతి శాంతి. వేదమనోచ్యాచార్యోంతే వాసిన మనుషాస్తి. బ్రహ్మశ్రీ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి సభక్తిపూర్వక స్వాగతం పలుకుతోంది భక్తి టీవీ కోటి దీపోత్సవం. వారు చెప్పే ధార్మిక విశేషాలు అనేకానేక చింతలను పరిష్కరిస్తాయి. ఆయన ప్రవచన బ్రహ్మ. శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి సాదర స్వాగతం పలుకుతోంది కోటి దీపోత్సవ వేదిక. గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నట్లే భక్తి టీవీ వారు ఈ సంవత్సరం కూడా ఈ రాజధాని నగరంలో అత్యద్భుతమైనటువంటి రీతిలో ఈ కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం పాల్గొన్నట్టే ఈ సంవత్సరం కూడా ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఈ ఉత్సవం యొక్క విశేషం గురించి 4 మాటలు చెప్పేటటువంటి భాగ్యం కలగడం ఈశ్వరుడి యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణంగా భావిస్తున్నాను. దీపము అనేటటువంటిది విశేషమైనటువంటి మంగళప్రదత్వాన్ని కలిగి ఉంటుంది. దీపం అంత గొప్పతనాన్ని పొందడానికి ప్రధానమైనటువంటి కారణం దీపం భయాన్ని పోగొడుతుంది. ఎందుచేత అంటే చీకటి భయానికి పర్యాయపదం. ఎక్కడ చీకటి ఉందో అక్కడ భయం ఉంటుంది. ఎందుచేత అంటే చీకటిగా ఉందనుకోండి, అసలు అక్కడ ఉన్న వస్తువేది అన్నది తెలియదు. ఏదో తెలియనప్పుడు లోపల నుంచి భయం బయలుదేరుతుంది. ఉన్న వస్తువేది తెలియాలి అంటే, సత్యము గోచరము కావాలి అంటే ఒక దీపాన్ని పట్టుకొస్తే తెలుస్తుంది. చీకటిని తొలగించి ఉన్న వస్తువేదో ఉన్నట్టుగా చూపించగలిగినటువంటి శక్తి దీపమునందు అంతర్లీనముగా ఉండడమే దీపం అంత గొప్పది కావడానికి ప్రధానమైన కారణం. సర్వదేవతల యొక్క సమాహార స్వరూపుడై భాస్కరుడన్న పేరుతో, భా అంటే కాంతి, కాంతిపుంజమై దీపం రూపంలో వెలుగుతూ ఈ లోకాన్నంతటినీ ప్రకాశింపచేసేటటువంటి సూర్యనారాయణమూర్తి భగవానుడు కాకుండా ఇంకొకటి కాదు. భగవానుడే దీపం రూపంలో ఆ సూర్యుడిగా ఆకాశంలో వెలుగుతున్నాడు. అందుకే మహాత్ములైనటువంటి వారెవ్వరికీ కూడా ఇన్ని రూపాలుగా పరమాత్మ కనపడలేదు, ఒక్క రూపంగానే కనపడ్డాడు. ఈ కార్తీక మాసంలో ఇంత పెద్ద కార్యక్రమం చెయ్యడం అంటే అది కొన్ని కోట్లు ఖర్చు పెట్టగలిగినటువంటి పెద్ద పెద్ద సంస్థలు చెయ్యవలసినటువంటి విషయాన్ని ఒక టీవీ ఛానల్ నిస్వార్థంగా అందరి శ్రేయస్సు కొరకు ఇంత పూనిక వహించి ఇంతమందిని తీసుకొచ్చి చేస్తోందంటే నిజంగా మనందరం కూడా భక్తి టీవీ వారిని, ఆ సిబ్బందిని, వారి యాజమాన్యాన్ని సహృదయంతో అభినందించి తీరాలి. కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని మరింత శోభాయమానం చేసేందుకు మనందరికీ కూడా
అనుగ్రహ భాషణ సహిత ఆశీస్సులు అందించేందుకు ఈరోజు ఈ కోటి దీపోత్సవ ప్రాంగణానికి పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యాశంకర భారతీ స్వామి వారు వేంచేసి ఉన్నారు. వారిని ఈ వేదికపైకి భక్తిపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యా శంకర భారతి స్వామి వారికి కోటి దీపోత్సవ వేదిక నమోవాకాలు తెలియజేస్తోంది. అమ్మా, కార్తీక సోమవారం కోటి బిల్వార్చన జరుగుతోంది. ఇప్పుడు విశేషంగా సకుటుంబ శాంతి పూజా కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం. పరిపూర్ణమైన భక్తి శ్రద్ధలతో ఆ కార్యక్రమాన్ని మనందరం స్వయంగా చేసుకునే అవకాశం మనకు ఆ పరమేశ్వరుడు మన భక్తి టీవీ యాజమాన్యం ద్వారా ఈ కోటి దీపోత్సవ యజ్ఞంలో మనకు కల్పించబడింది. అందరూ కూడా చేతులు జోడించి ధ్యానం చేస్తూ ఉండండి. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి సానో మంద్రే చమోర్జందుహానాధేనుర్వాగస్మానమదుష్టుదయితో అయం ముహూర్తస్వ ముహూర్తోస్తు. ఏతత్స్వ ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. శుభమస్తు. ఆచమ్య ప్రాణానాయమ్య ఆచమ్య. ముందుగా చేతులు జోడించి సకుటుంబంలో మొదటివాడు గణపతిని ప్రార్థన చేద్దాం. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం గం గణపతయే నమః. ఓం సుబ్రహ్మణ్య స్వామిని నమస్కారం చేసి ధ్యానం చెయ్యండమ్మా. ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖ ప్రచోదయాత్. శ్రీవల్లి శ్రీదేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. ఓం పార్వతీ పరమేశ్వరుల్ని ధ్యానం చేద్దాం. ఓం శాంతం పద్మాసనస్థం శశిధర మకుడం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభేదం దక్షభాగే వహంతం నాగం పాశంచ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. ఓం నాగాధిరాజవలయం నాగహారేణ భూషితం నాగకుండల సంయుక్తం ఏకబిల్వం శివార్పణం. ఓం బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహమోదతే. బోలా శంకర భగవానికి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. జయ బలో దుర్గా మాతా की, गणेश भगवान की, सुब्रह्मण्य भगवान की, कोटि दीपोत्सव कोटिलिंगेश्वर भगवान की. అందరూ కూడా పల్లకీ సేవ వస్తోందమ్మా. ఎవ్వరూ ముట్టుకోవద్దు. ఊరేగింపు అంటే మన చెంతకు పరమాత్ముడు వచ్చినట్టు. నామం చెప్పాలి, చేతులతో భజన చేయాలి. శివాయ నమో నమః శివాయ, హరాయ నమో నమః శివాయ, సాంబ సదా శివ నమః శివాయ. మాన్య కేంద్ర మంత్రి వర్యులు శ్రీ వైఎస్ సుజనా చౌదరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పీఠాధిపతి గారికి ఈ కోటి దీపాల ఉత్సవానికి వచ్చిన అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, పిల్లలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. ఈ ఆధునిక ప్రపంచంలో ప్రతిదినము వేగవంతంగా పరిగెత్తవలసిన అవసరం ఉన్నప్పుడు ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడటం, దాని నుంచి ప్రశాంతత పొందటం, ఆ భగవంతుడి ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని చెప్పి, సుఖ సంతోషాలతో ప్రజలందరూ ఉండాలని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన భక్తి టీవీ వాళ్ళకి, దాని అధిపతి నరేంద్ర చౌదరి గారికి మనందరం ఎంతో అభినందనలు చెప్పాలి. ఈ రోజుల్లో పర్టికులర్గా భారతదేశం
యొక్క పాశ్చాత్య విలువలు, పాశ్చాత్య శక్తులు, భగవంతుడి మీద ఒక నమ్మకం, దాని నుంచి ప్రశాంతంగా జీవనం గడపటం అనేది చాలా అవసరం. ఈ వేదికని, ఇలాంటి సమావేశాన్ని, ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పరిచినందుకు, కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా అభినందనలు, కృతజ్ఞతలు. మరి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యాశంకర భారతీ స్వామి వారిని మనందరికీ కూడా అనుగ్రహ భాషణ సహిత ఆశీస్సులు అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ముందుటి నుంచి కూడా మేము తిలకిస్తూ ఉన్నాం. ఇది కోటి దీపోత్సవం కాదు, కోటి దీప మహాయజ్ఞం అనాలి. ఎందుకు అంటే ఉత్సవం అనేటువంటిది మనస్సుకు ఆహ్లాదకరాన్ని చేసేటువంటి ఒక ప్రక్రియగా మనం చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి ఒక శ్లోకాన్ని మనం గుర్తు చేసుకున్నట్టయితే, దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే. దీపం జ్యోతి పరం బ్రహ్మ, పరబ్రహ్మతత్వాన్ని ముందుగా అన్నిటిలో కంటే కూడా దీపానికి ఎందుకు చెప్పారు పెద్దలు అంటే, అది సాక్షాత్తు ఈ యొక్క సృష్టి ప్రారంభం కాక మునుపు నుంచి కూడా చైతన్య రూపంలో ఉన్నటువంటి ఒక బ్రహ్మమయమైనటువంటి ఒక శక్తి, పరాశక్తి, ఆత్మశక్తి, పరబ్రహ్మశక్తి. కార్తీక మాసంలో రుద్రార్చనలు కానివ్వండి, లక్ష బిల్వార్చనలు కానివ్వండి, వనభోజనాది కార్యక్రమాలు కానివ్వండి, ఏవైనా సరే ఎక్కడైతే జన సమూహము కలిసి ఒక క్రియ చేస్తుందో అది యజ్ఞంగా చెప్పబడుతోంది. ఈ యజ్ఞం వల్ల ఫలం ఏమిటి? యజ్ఞాద్ భవతి పర్జన్య, పర్జన్యాద్ అన్న సంభవం, అన్నాద్ భవంతి భూతాని, తద్యజ్ఞం కర్మ సముద్భవం. యజ్ఞం వల్ల పర్జన్యాలు, మేఘాలు ఏర్పడతాయి, మేఘాల వల్ల వృష్టి ఏర్పడుతుంది, వృష్టి వల్ల అన్నం ఏర్పడుతుంది, అన్నం వల్ల ఎంతో ప్రాణికోటి సుభిక్షంగా ఉండి లోకం కొంతకాలం కాటక బాధలు లేకుండా, కరువు కాటకాలు లేకుండా ఎంతో ఆనందమయంగా ఉంటుంది. ఇటువంటి మహాయజ్ఞాన్ని చేయాలంటే ఒకడి వల్ల సాధ్యం కాదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ధర్మం సమిష్టి కృషినా సాధయతే ధర్మ, ధర్మాన్ని సాధించాలి అంటే సమిష్టి కృషి అవసరం. జనాల యొక్క సమూహం ఒక్కొక్క స్థితిలో వాళ్ళ యొక్క మేధస్సును పెంచుకొని లోకానికి ఉపకారమయ్యేటువంటి విషయాలు వాళ్ళు తెలుసుకొని ఆయా రంగాల యందు వాళ్ళ యొక్క పురోగాభివృద్ధిని చేస్తూ సృష్టిని నిరాఘాటంగా అవిచ్ఛిన్నంగా తీసుకెళ్తున్నారు. అటువంటి వాటిల్లో నరేంద్ర చౌదరి గారు చేస్తున్నటువంటి ఈ కోటి దీప మహాయజ్ఞం ఉత్సవానికంటే కూడా మేము దీన్ని యజ్ఞంగానే భావిస్తున్నాం. ఈ కోటి దీప యజ్ఞం అనేటువంటిది అనిర్వచనీయం, అసామాన్యం, సామాన్యమైనటువంటి విషయం కాదు. మనకు తెలిసినటువంటి వారికి, తెలియనటువంటి వారికి, మన పితృదేవతలకు ఎంతమంది అయితే పాపకర్మలు చేసి నరకంలో యాతన పడుతున్నారో అందరి కోసం మనం చేసేటువంటి ఒక మహాయజ్ఞం ఈ దీపయజ్ఞం. అటువంటి దీపయజ్ఞాన్ని నిస్వార్థంగా చేస్తూ అందరి చేత చేయిస్తూ తరిస్తున్నటువంటి నరేంద్ర చౌదరి గారికి, వారి వంశం, వారి ఆయుష్, వారి కులం వర్ధిల్లుగాక అని చంద్రమౌళీశ్వర స్వామి వారి తరఫు నుంచి మేము ఆశీర్వచనాలు ఇస్తూ ఉన్నాం. బృందావన క్షేత్రంలో ఓ అపూర్వ మందిరం శ్రీకృష్ణ కృపాధాం. ఆ దివ్య మందిరానికి పీఠాధిపతి గీతా మనీషి శ్రీ జ్ఞానానంద మహారాజ్ భగవద్గీత విశిష్టతను విశ్వవ్యాప్తం చేయాలనే సత్సంకల్పంతో గత 20 సంవత్సరాలుగా వేలాది గీతా జ్ఞాన యజ్ఞాలను నిర్వహించారు శ్రీ జ్ఞానానంద మహారాజ్.
ముఖ్య అతిథిగా విచ్చేసిన మాన్య కేంద్ర మంత్రి వరులు శ్రీ వైఎస్ సుజనా చౌదరి గారిని, అలాగే విశిష్ట అతిథిగా విచ్చేసిన మాన్య కేంద్ర మంత్రి వర్యులు శ్రీ బండారు దత్తాత్రేయ గారిని దీపోత్సవంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వరదావేరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఆకాశలింగమై ఆవహించరా ఢమఢమఢమని డమరుక ధ్వని సలిపి జడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికారా వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ లింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. విశ్వేశలింగమై కనికరించరా విధి లిఖితమునిక పరపర జరిపి అమృతమి కురిపించరా రామేశలింగమై మహిమ చూపరా పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా. శ్రీ జ్ఞానానంద మహారాజ్ వారిని అనుగ్రహ భాషణ సహిత ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాం. हमारी भारतीय संस्कृति में अज्ञान को अंधकार कहा गया है और ज्ञान को प्रकाश कहा गया है, और इसीलिए मनुष्य जीवन में अज्ञान से ज्ञान की ओर अर्थात अंधकार से प्रकाश की ओर आगे बढ़ने की प्रेरणा हमारे ऋषियों ने, हमारे महापुरुषों ने, हमारे गुरुजनों ने सदैव दी. तो ये दीप की परंपरा जो है ये बहुत प्रणम्य परंपरा है, ये बहुत धन्य परंपरा है. और यहाँ एनटीवी भक्ति टीवी के द्वारा हमारे नरेंद्र चौधरी जी ने सपत्नी और सपरिवार जो एक संकल्प अपनी भारतीय संस्कृति की इस दिव्यता को
जन जन की प्रेरणा बनाने का लिया वह संकल्प निस्संदेह बहुत स्तुत्य संकल्प है और वर्तमान की प्रबल आवश्यकता का संकल्प है। पिछले 3 वर्षों से उनका यह संकल्प हजारों लोगों को जहां यहाँ आकर के इस प्रकाश की परंपरा की प्रेरणा दे रहा है, अपनी इस भारतीयता, अपनी इस राष्ट्रीयता को पूरे विश्व की प्रेरणा बनाने के लिए और सद्भावना के प्रकाश की दिव्यता फैलाने के लिए जिस ढंग से उनका यह संकल्प तीसरे वर्ष से लगातार एक विराट रूप ले रहा है और यह कार्यक्रम इस संकल्प का, इस भाव का अग्रदूत बने। पुनश्च सबके प्रति ढेरों मंगल कामनाएं, शुभकामनाएं प्रेषित करते हुए जय श्री कृष्ण, जय श्री राधे। ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది. సప్తహారతులు. పరమేశ్వరుడు పరంజ్యోతి స్వరూపుడగుట చేత ఈ ఏకహారతిని దర్శించుకోవడం వల్ల పరమేశ్వరుని అనుగ్రహం పొంది అజ్ఞానం నశించి జ్ఞానము ప్రకాశించు. నాగహారతి. నమో అస్తు సర్వేభ్యో ఏకేచ పృథివీ మనో హృదయపత్రవృషభారభేతి మహాదేవో మర్త్యాగో ఆవివేశ నందిహారతిం దర్శయామి. నంది ప్రమథ గణములలో ప్రథముడు అగుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. రుద్రహారతి. రుద్రాయ ప్రచేతసే మేధుష్టమాయ దవ్యసే ఓజేన శంతమగోహృదే సర్వోజ్ఞేష రుద్రస్తస్మై రుద్రాయ నమోస్తు. రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి, మనశ్శుద్ధి కలిగి ఈర్ష్య, అసూయా ద్వేషములు తొలగు. ఓం నమః శివాయ. వల్ల నరఘోష, దిష్టిఘోష తొలగు. కర్పూరహారతి. సామ్రాజ్యం భోజ్యం సారాజ్యం వైరాజ్యం పారమేశ్వరాజ్యం మహారాజ్యమాధిపత్యం. కర్పూరహారతిని దర్శించుకోవడం వలన దోషములు నశించి నిత్య శుభమంగళములు, శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహము పొందుదురు.
నక్షత్ర హారతి. ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగును. శ్రీరస్తు సమస్త మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. శతమానం భవతి శతాయః పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఓం శాంతి శాంతి. సప్తహారతుల వీక్షణం మహాపుణ్యప్రదం. మహామంగళ నీరాజనం సమర్పించవలసిందిగా అర్చక స్వాములను కోరుతున్నాం. శ్రేష్ఠతమాయ కర్మణే ఆజ్ఞాయాహి విదయే కృణానో హవ్యదాదయే నిహోదాదత్సి వర్హిషే శన్నో దేవీరవిష్టాయ ఆపో భవంతు వేదయే సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం స్వస్తి.